హలో గాయ్స్, వెల్కమ్ టు మాధీస్ కిచెన్. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక రెసిపీతో వచ్చేసా. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా? రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ రవ్వకి 4 గ్లాసులు నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. వాటర్ కొంచెం వేడయ్యేసరికి ఈ లోపు రవ్వను వేయించుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత రవ్వను పోసుకొని కొంచెం పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి. రవ్వ వేయించుకున్న తర్వాత పక్కకు దించి ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి. ఇప్పుడు నీళ్లు కొంచెం వేడైన తర్వాత పంచదారని పోసుకోవాలి. 1 కేజీ రవ్వకి 1 కేజీ షుగర్. వాటర్లో షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ ఇలా తెరులుతున్నప్పుడు మనం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ డైరెక్ట్గా వేయకుండా ఇలా వాటర్లో కలుపుకొని వేసుకోవాలి. ఇలా నీళ్లు బాగా తెరులుతున్నప్పుడు ఇప్పుడు రవ్వను పోసుకుంటూ తిప్పుకోవాలి. ఒక్కసారే రవ్వను పోస్తే ఉండలు కడుతుంది. ఇలా పోసుకుంటూ తిప్పి ఒక 10 మినిట్స్ తర్వాత దించేసి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని పైన నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. రవ్వ కేసరిని మేము వినాయకుడి నైవేద్యంగా ప్రిపేర్ చేసాము. టేస్ట్ మాత్రం సూపర్ అసలు. ఈ రెసిపీని మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. సూపర్ అసలు. రెసిపీ మాత్రం చాలా ఈజీ. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.